హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఒక అవార్డు గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క అవార్డు వచ్చేసి లారియస్ అవార్డు అండి. ఈ యొక్క లారియస్ అవార్డు అనేది 2023 సంవత్సరానికి సంబంధించి 2024లో ప్రకటించడం జరిగింది. ఈ యొక్క లారియస్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే సెర్బియా దేశస్థుడైనటువంటి నోవాక్ జోకోవిచ్ గారు ఈ యొక్క పురస్కారాన్ని 2023 సంవత్సరానికి సంబంధించి గెలుచుకోవడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క పురుషుల విభాగంలో 2023 సంవత్సరానికి గాను జోకోవిచ్ గారికి పురస్కారం రావడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క అవార్డు అనేది జోకోవిచ్ గారికి రావడం ఇదే తొలిసారా, ఇదివరకు ఎప్పుడైనా రావడం జరిగిందా అంటే జోకోవిచ్ గారికి ఈ యొక్క లారియస్ పురస్కారం అనేది రావడం ఇది 5వసారి. చాలా ఇంపార్టెంట్ అండి. లారియస్ అవార్డు అనేది జోకోవిచ్ గారికి రావడం ఇది 5వసారి అని గుర్తుంచుకోండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లారియస్ అవార్డ్ 2023 గ్రహీత అంటే నోవాక్ జోకోవిచ్ అని గుర్తుంచుకోండి. ఇతడు ఏ దేశస్థుడు అంటే సెర్బియా దేశస్థుడని గుర్తుంచుకోండి. మరొక ఐఐటి కూడా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిందండి. ఆ యొక్క ఐఐటి వచ్చేసి ఐఐటి జోధ్పూర్ మరియు డిఆర్డిఓల మధ్య ఒక అవగాహన ఒప్పందం అయితే కుదరడం జరిగింది. ఏ అంశాల పరంగా ఈ యొక్క ఒప్పందం కుదిరింది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. ఐఐటి జోధ్పూర్ మరియు డిఆర్డిఓ భాగస్వామ్యంతో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటి జోధ్పూర్ మరియు క్రింది ఏ సంస్థతోటి ఇటీవల కాలంలో ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో అంశం పైన ఒప్పందం కుదిరింది అంటే డిఆర్డిఓ అని గుర్తుంచుకోండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సహాయంతో విద్యార్థులు వివిధ రంగాలలో పరిశోధనలు అయితే చేయబోతున్నారు. మరొక అంశం అండి, భారత్లో తొలి హెల్త్ అండ్ హైజీన్ స్ట్రీట్ అనేది ఏర్పాటు కాబోతుంది. అది ఎక్కడ ఏర్పాటు కాబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ దీనిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే భారతదేశంలోనే తొలి హెల్త్ అండ్ హైజీనిక్ స్ట్రీట్ని ఇటీవల కాలంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రారంభించారు. కాబట్టి అది క్రింది ఏ రాష్ట్రంలో లేదా ఎక్కడ ఏ నగరంలో అని అడుగుతాడు. కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఈ యొక్క ప్రసాదం పేరుతో హెల్త్ అండ్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయ గారు ప్రారంభించారండి. చాలా ఇంపార్టెంట్ అండి. భారత్లో తొలి హెల్త్ అండ్ హైజీనిక్ స్ట్రీట్ అనేది ఎక్కడ ఉంది అంటే ఉజ్జయిని అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో ఈ యొక్క డబ్ల్యూటీఓకి భారత్ అంబాసడరు త్వరలో నియమితులు కాబోతున్నారు. ఆ అంశం పరంగా వార్తల్లో నిలిచింది. అదేవిధంగా ఇటీవల కాలంలో డబ్ల్యూటీఓలో 2 సభ్య దేశాలు నూతనంగా చేరడం జరిగింది. ఈ 2 అంశాల పరంగా డబ్ల్యూటీఓ అనేది వార్తల్లో నిలిచింది. ముందుగా ప్రపంచ వాణిజ్య సంస్థకి భారత అంబాసడర్గా ఎవరు నియమితులు కాబోతున్నారు త్వరలో అంటే సెంథిల్ పాండియన్ అనేటువంటి వ్యక్తి అండి. చాలా ఇంపార్టెంట్. అతడి పేరు. డబ్ల్యూటీఓకు తదుపరి భారత అంబాసడర్ ఎవరు అంటే సెంథిల్ పాండియన్ నియమితులు కాబోతున్నారు. అయితే ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది 1995 సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా నగోజీ ఒకాంజో అవియాలా అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్టర్ జనరల్ నగోజీ ఒకాంజో అవియాలా అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం దీని యొక్క డీజీగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 166గా ఉండడం జరిగింది. ఇటీవల కాలంలో 2 సభ్య దేశాలైతే ఇందులో చేరడం జరిగింది.
165వ దేశంగా కొమరోస్, 166వ దేశంగా తిమూర్ లెస్తే అనేటువంటి దేశాలు కూడా WTOలో సభ్యత్వాన్ని దక్కించుకోవడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ సదస్సు గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క సదస్సు వచ్చేసి G7 శిఖరాగ్ర సదస్సు అనేది 2024 సంవత్సరంలో నిర్వహించబోతున్నారు. ఇది ఎన్నవ ఎడిషన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం కూడా ఇంపార్టెంట్ కాబట్టి 50వ G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం వచ్చేసి ఇటలీ దేశం అని గుర్తుంచుకోండి. ఇటలీ దేశంలో కూడా ఏ ప్రాంతం దీనికి ఆతిథ్యం ఇస్తుందంటే పసానో అనేటువంటి నగరం దీనికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. అయితే ఈ యొక్క G7 జరగబోయేటువంటి సదస్సు ఇటలీ అంటున్నాం కాబట్టి ప్రస్తుత ఇటలీ ప్రధాని కూడా మనకి తెలిసి ఉండాలి. జార్జియో మెలానీ అనేటువంటి వ్యక్తి ఇటలీ యొక్క ప్రధానిగా ఉండడం జరిగింది. 50వ శిఖరాగ్ర సదస్సు ఇటలీ అంటున్నాం కాబట్టి గతంలో జరిగిన 49వ G7 శిఖరాగ్ర సదస్సు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి 49వ G7 శిఖరాగ్ర సదస్సు అనేది జపాన్ దేశంలోని హిరోషిమా పట్టణంలో 2023 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. అయితే G7 దేశాలు ఏంటి, అసలు G7 ఎందుకోసం ఏర్పడ్డది అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమే ఈ యొక్క G7 కూటమి. ఈ యొక్క G7 అనేది 1975 సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది. ఇందులో సభ్య దేశాలు కనుక చూసుకుంటే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలు అనేవి ఉండడం జరిగాయి. ఈ కూటమిలోకి గతంలో రష్యా దేశం చేరడం, ఆ తదుపరి రష్యా దేశాన్ని ఈ కూటమి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.